హాయ్ ఫ్రెండ్స్, ఏడుపాయలో వచ్చేసినామండి. నిన్న నైటే ఫుల్ వర్షం కారణంగా మేము లాగేం చేయలేదు. ఇక్కడ స్నానం చేయడానికి వచ్చామండి. ఇక్కడ డ్యామ్ దగ్గర, అక్కడ వెళ్ళాక చూపిస్తాను. ఇది ఏడుపాయల డ్యామ్ అండి. ఫుల్ వాటర్ ఉన్నాయి, అందుకని గేట్లు వేసేసినారు. ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఈ గేట్లు ఇదంతా డ్యామే. మహారాష్ట్ర నుంచి వస్తుంటుంది వాటర్, ఫుల్ వాటర్. ఇవి గేట్లు, ఇవి కూడా గేట్లే. ఇవేమో టెంపుల్ సైడ్ వెళ్తే, అవేమో అదర్ సైడ్ ఫార్మింగ్ చేయడానికి. ఇలా స్నానాలు చేస్తారు. ఫ్లోటింగ్ డ్యామ్ బోరుతుంది. మా వెహికల్ అక్కడ ఉంది, అది టెంపుల్. డ్యామ్ చూడండి ఎట్లా పోతుంది, మీకు కనిపిస్తుందో లేదు. అంత ఫ్లోటింగ్ వాటర్. టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది ఈరోజు, 1 o'clock అవుతుంది. పొద్దున్న 20 కల్లా దర్శనం చేసుకుని ఇప్పుడే. మా వెహికల్ అక్కడ బ్లూ కలర్ టార్పల్ కట్టింది, ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడే రూమ్ తీసుకున్నాం. ఈయన ఆయనే ప్రొడ్యూసర్. ఈయననే ఇప్పుడు ఈ టెంపుల్కి వచ్చినందుకు అన్నీ. వాళ్ళ పెద్ద ఆయన, వాళ్ళ నాయన, వాళ్ళ పరివారం మొత్తం అక్కడ మొదటికెళ్ళి. వాటర్ చూడండి ఎలా పోతున్నాయి. పొద్దున మనం ఆడ స్నానం చేసే దగ్గర డ్యామ్ నుంచి వారిన వాటర్ ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాటర్ చూడండి ఫ్రెండ్స్. అదే డ్యామ్. అక్కడ పొద్దున్నే స్నానాలకు వెళ్ళారు. ఏడుపాయల ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఇక్కడ వాటర్ పైన గోపురం, అక్కడికి వెళ్ళాలి మనం. 1 kilometer ఉంటుంది ఇక్కడ నుంచి. సండే జనాలు బాగున్నారు. ఇక్కడనేమో టెంపుల్కి వెళ్ళే దారి. ఇదేమో మనం స్నానాలు చేస్తానికి డ్యామ్కి వెళ్ళే దారి వెనకాల. ఆపోజిట్లో టెంపుల్కి వెళ్ళే దారి. టెంపుల్కి వెళ్తున్నాం దర్శనం కోసం. బోనాలు తీసుకొని వెళ్తాం. ఇంట్లో చూడండి బోనాలు. ఇక్కడికి వెహికల్ ఏడొస్తుంది, ఏడబోతుంది. సరిగ్గా పార్కింగ్ చేసేటప్పుడు లేదు. ఇట్లా హోటల్స్ అన్నీ బుకింగ్. 1 week ముందే బుకింగ్ అయితే అని బుకింగ్ అయింది. ప్రైవేట్ రూమ్స్ కావాలంటే ఫస్ట్ బ్రిడ్జ్ దాటి పోవాలి టెంపుల్ నుంచి. దాని అవతల అన్నీ ప్రైవేటు రూమ్స్ దొరుకుతాయి. ఇక టెంపుల్స్ రూమ్సే కావాలి, అక్కడ ఏమేమి ఉండాలి అనుకుంటే గుడి దగ్గర 1 week ముందే బుక్ చేసుకోవాలి రూమ్స్. షాప్స్ ఇక్కడ నుంచి జర ఫ్రీ ఉంది. ఇక్కడ ఆపిరి వెహికల్స్. అక్కడ నుంచి ఇక్కడ రానికి అయితే ఏం లేదు సరే. జనాలను అంత ఇబ్బంది పెట్టాడు ఈ వెహికల్స్లో ఎవరైనా సరే. టెంపుల్ దగ్గరకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. కావాలి గోపురం
మనం అక్కడ నుంచి చూసినాం ఫస్ట్ బ్రిడ్జి నుంచి. అదే గోపురం. జనాలు బాగానే భక్తులు బాగానే వచ్చారు. ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి న్యూ వెహికల్స్ పూజ చేస్తారు. గుడి దగ్గర పోనీరండి. ఇక్కడే అప్పగిస్తారండి అమ్మవారికి. మణిపుట్ట అన్నాడు. ఫస్ట్ టైం వస్తున్నాం. మణిపుట్టకు వెళ్ళారంట ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వస్తున్నా. ఇక్కడ గుట్టెక్కి రావడం అలా వస్తుంది. ఈ లొకేషన్స్ రాండి. ఏడుపాయల టెంపుల్ పైన రూమక్క టెంపుల్ పైనకు ట్రెక్కింగ్ ఉందండి. నడుచుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ లోపల ఈ టెంపుల్స్ ఉండు. పైన చూడండి జనాలు భక్తులు ఎట్లా మీదికి ఎక్కినారు గుట్ట పైన. ఎక్కడొక్క దేవుడు అక్కడొక్క దేవుడు. మనం ఎన్నడూ చూడలేదు. ఇవాళ ఫస్ట్ టైం చూసుడు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళాలి. జై శ్రీరామ్. తల్లి కొడుకు పరశురాముడు, సిరియాల గౌరమ్మ ఇక్కడ ప్రసిద్ధి చెందినది. మనమైతే ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ. ఎట్లా అంటే మన ఏడుపాయల టెంపుల్ పైన ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి. నడుచుకుంటూ పైనకు వస్తే మణిపుట్టకు దారి అనే ఓలో అక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని కిందికి రావాలి. ఇక్కడ ఎల్లమ్మ భర్త మునిరాజు టెంపుల్ ఉన్నది ఇక్కడ లోపల, గుహ లోపల. వచ్చిన తర్వాత భక్తులు మళ్ళీ వస్తామని వాళ్ళ కోరిక నెరవేర్తే మళ్ళీ వస్తామని ఒక్క రాయి పైన ఇంకో రాయి పెడతారు. కానీ అవి తాడి పైన పోనీకి దారి మేడం. నేను ఇదంతా ఫారెస్ట్. గుట్ట పైనకి వెళ్ళడానికి చూద్దాం. పైనకి వెళ్ళి చూస్తే ఏడుపాయలు కనబడతాయంట. ఫస్ట్ టైం పోతున్నా. ఎన్ని రోజుల నుంచి వచ్చినా కానీ చూడలే. ఇంకా అక్కడి నుంచి వస్తున్నా చూడండి జనాలు. అక్కడి నుంచి వచ్చినాం మనం. ఇదంతా ఏడుపాయల గుట్ట పైన. కింద వచ్చేసి కింద ఇలా లోపల ఇక్కడ మునిరాజు టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి శ్రావణ టెంపుల్ ఉంది. అక్కడ ముందరి పోతే దుర్గమ్మ టెంపుల్ ఉంది. కింద దుర్గమ్మ టెంపుల్. ఏడుపాయల మన చెట్పల్లి. గుట్ట పైనకి అందరూ ట్రెక్కింగ్. ఇదంతా ఇక్కడ పోయినా ఇప్పుడు పైన చెక్కి కింది దిగాం. ఇప్పుడే ఇక్కడ కిందకి వచ్చిన ఇలా వెళ్ళాలి. ఆ గుట్ట పైన పోవాలంటే ఇలా దారిగుండా పైన ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ పరశురాముడు టెంపుల్ ఒక అమ్మ ఉంది చూడండి. అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ పోయినాం ఇప్పటిదాకా. ఇక్కడికి వెళ్ళి ఇది అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ పైనకి ఎక్కినాం. అక్కడ పైన ఆడ కనబడుతుంది కదండి భక్తులు. మణిపుట్టకు వెళ్ళే దారి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ పైన వచ్చి అంతా పోనీరు. ఇక్కడ ఏడుపాయల దుర్గమాతకు బోనాలు ఇక్కడే పగిస్తారానికి. ఆడ టెంపుల్ ఫుల్ రష్ ఉందండి.
ఉందండి ఏడుపాల ఎంత రష్ ఇంటిలో గురిగా దర్శనానికి వెళ్ళలేను ఏదైతే జనాలు దర్శనం కంప్లీట్ అయింది వెళ్ళిపోతున్నా like and share and subscribe please.